నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా అభివృద్ధిపై సీఎం ఆదేశాల మేరకు ప్రతి నెల ఎమ్మెల్యేలు అధికారులతో సమావేశం. కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ వెల్లడి. కాకినాడ జిల్లా తునిలో గల ఒక గ్యాస్ ఏజెన్సీలో ₹1,00,000 లంచం డిమాండ్. లంచం తీసుకుంటున్న కాకినాడ జిల్లా రిజిస్టర్ ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పెండింగ్ పై మున్సిపల్ మంత్రి స్పందించాలి. సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, జిల్లా అభివృద్ధిపై సీఎం ఆదేశాల మేరకు ప్రతి నెల ఎమ్మెల్యేలు అధికారులతో సమావేశం నిర్వహిస్తామని కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి వస్తున్న సమస్యల్లో 80% రెవెన్యూ సమస్యలు ఉంటున్నాయని అన్నారు. సర్వేయర్లు ఉన్న చోట నుంచి బదిలీ చేసి పూర్తి స్థాయిలో రెవెన్యూ సమస్యలను పరిష్కారం చేయాలని ఆదేశించామని తెలిపారు. జిల్లా అభివృద్ధిపై సీఎం ఆదేశాల మేరకు చర్చించడం జరిగిందన్నారు. ప్రతి నెల ఎమ్మెల్యేలు అధికారులతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. తాగునీరుకి యాక్చువల్గా ఏంటంటే, ఈ కొత్త పైప్ లైన్ ఇన్ని మార్చిన తర్వాత యాక్చువల్గా ఏదైతే ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయో దాని యొక్క ప్రెషర్ చాలలేదన్నారు. దాని విషయం యాక్చువల్గా కలెక్టర్ గారికి కూడా చెప్పాం. కలెక్టర్ గారు కూడా దాన్ని పరిశీలి చేసి అవసరమైతే ఎక్కువ ఓవర్ హెడ్ ట్యాంక్స్ చేసేట్టుగా చేస్తామన్నారు. అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ వాటర్కి ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా చేసి దాన్ని టెస్ట్ చేయమన్నాం. కానీ మనకున్న జీవోలు ఏంటంటే, 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా 5 క్లాసులకు కలిసి 20 మంది పిల్లలుంటే 1 టీచరు, 40 మంది పిల్లలుంటే 2 టీచర్లు, 60 మంది పిల్లలుంటే 3 టీచర్లు. అది ఎడ్యుకేషన్ కాదు. ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్కి 2 ఉన్నా ఆ క్లాస్కి 1 టీచర్ ఉండాలి. అప్పుడే అది రియల్ ఎడ్యుకేషన్. ఆ యొక్క డైరెక్షన్లో ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ దాన్ని వర్క్ చేస్తున్నారు. దాంట్లో ఇక్కడ 1224 స్కూల్స్ ఉంటే 1024 స్కూల్స్కి ఎటువంటి సమస్య లేకుండా ఎమ్మెల్యేలు అండ్ అధికారులు ఏకాగ్రీవంగా ఒప్పుకున్నారు. ఒక 180 స్కూల్స్ మాత్రం కొద్దిగా సమస్య ఉంది. దాని విషయం కలెక్టర్ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళా ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్యేలతో వాళ్ళతో డిస్కస్ చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఏదైతే చెప్పారో దాని ప్రకారం పోతామని చెప్పడం జరిగింది. ఇవి కాకుండా మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో అతి ముఖ్యమైనవి డిస్కస్ చేసింది ఏంటంటే, జీజీహెచ్ హాస్పిటల్ చాలా ఫేమస్. ఒకప్పుడు కాకినాడ హాస్పిటల్ అంటే ఈ కోస్టల్ ఏరియాలో దట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజ్. అక్కడ బిల్డింగ్స్ అన్నీ డ్యామేజ్ అయినాయి. కొత్తవి కావాలని ఒక 500 కోట్లతో ఎస్టిమేషన్తో ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారు చెప్తే వెంటనే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారు, దాన్ని వర్కౌట్ చేయండి, అట్లీస్ట్ ఫేజ్డ్ మేనర్ అన్నా స్టార్ట్ చేస్తామని. అదేవిధంగా ఏలేరు, పీసీబీ ఈ యొక్క బ్రాంచ్ కెనాల్స్ మీద ప్రాబ్లమ్స్ని కూడా వర్కౌట్ చేయమని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారు. అదేవిధంగా సీవాల్ ఏదైతే ఉందో, ఎక్కడైతే 4 కిలోమీటర్లు ఎరేడేషన్ జరుగుతుందో అది కేంద్రానికి పంపించున్నాం 323 కోట్లతో. దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. అది కూడా రాగానే దాని వర్క్ కూడా యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వెంటిలేటర్స్ కావాలి, ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారని యాక్చువల్గా ప్రజాప్రతినిధులు చెప్పారు. సిఎస్ఆర్ ఫండ్లో ఆల్రెడీ ఒక 50 లక్షలు యాక్చువల్గా వెంటిలేటర్స్కి ఇచ్చారు. ఇంకా కూడా కొంత సిఎస్ఆర్ ఫండ్ సేకరించి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ సుజల ద్వారా 20 లీటర్లు ₹2 యాక్చువల్గా 2014-19లో పెట్టాం. అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయంట. వాటిని కూడా యాక్చువల్గా కలెక్టర్ గారు చెప్పాను, ఇమీడియట్గా రిపేర్ చేసి లోకల్గా ఉండే
ఆ కమిటీలకు ఇస్తే ఎండాకాలం ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఈ విధంగా ఈరోజు అనేక సమస్యల గురించి పర్టికులర్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏదైతే జరిగిందో సీఎం ఆధ్వర్యంలో వాటి మీద ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు లాస్ట్ మంత్ ఈ మంత్లో ఎంతవరకు అధికారులు చేశారో దాని మీద డిస్కస్ చేస్తామని ఇవాళ చెప్పడం జరిగింది. కాకినాడ డ్రైవర్స్ కాలనీ నందు గల రెయిన్బో చిల్డ్రన్ హోమ్ నందు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో క్లబ్ అధ్యక్షురాలు అలై బాల త్రిపుర సుందరి ఆధ్వర్యంలో ఆమె మిత్రులు సాయి తేజాల కుమారుడు భవిత్ జన్మదినం సందర్భంగా పిల్లల దుస్తులు వస్తువులు పెట్టుకొనుటకు 2 ఐరన్ ర్యాక్లను బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్స్ డిస్ట్రిక్ట్ 106 గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల అవసరాలకు ఉపయోగపడే ర్యాక్స్ హోమ్కి ఇవ్వడం చాలా గొప్ప విషయమని, ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించిన క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సమాజంలో మనవంతు బాధ్యతగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనసుకు ప్రశాంతత చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఇంతటి చక్కటి కార్యక్రమంలో తనను భాగస్వామిని చేయడం అనంతరం చిన్నారుల మధ్య భవిత్ కేక్ కట్ చేసి పిల్లలకు కేక్ స్నాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ అలై దుర్గా సుభద్ర, డీసీఎన్ అలై కిరణ్ కుమార్, అలై ఎం గణేష్, అలై కుమారి తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ రెయిన్బో క్లబ్ అధ్యక్షులైన బాల త్రిపుర సుందరి గారి అధ్యక్షతన మరి తేజ సాయి వాళ్ళ హైదరాబాద్ వాస్తవ్యులు వాళ్ళ యొక్క బాబు భవిత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి రెయిన్బో చిల్డ్రన్ హోమ్లో 2 కబోర్డ్స్ మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది. బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్స్ మరి సుందరి గారి ద్వారా ఈ యొక్క చిల్డ్రన్స్ హోమ్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ బాబు మరిన్ని పుట్టినరోజులు చేసుకుంటూ మరింత తెలివితేటతోటి మంచి ఆరోగ్యంగా ఉంటూ మరి చదువులో కానీ అన్ని విషయాల్లో కూడా ముందు బాగా ఉండి ఇలాంటి పిల్లలకి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా దేవుడు ఆశీర్వదించాలని, మళ్ళీ అలాగే మరి సుందరి గారు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆవిడ అందరినీ ప్రోత్సహిస్తూ అందరినీ కలుపుకుంటూ వెళ్తూ మరి ఎవరైతే దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అందరినీ కలుపుకుంటూ ఎవరికి ఏ సహాయం కావాలన్నా మరి ఆవిడ తోచిన సహాయం చేస్తూ ఉన్న వాళ్ళతో కూడా చేయడం కూడా చాలా గౌరవంగా చెప్పుకోవచ్చు. మరి సుందరి గారు ఈ ఏరియాతో కూడా మంచి కార్యక్రమాలు చేశారు. మరి డిస్టిక్లోనే రెయిన్బో క్లబ్ మంచి క్లబ్గా మరి మంచి కార్యక్రమం మంచి సేవా కార్యక్రమాలతోటి చాలా చక్కగా చేశారు. ముందు కూడా నెక్స్ట్ రాబోయే మరి 25-26 సంవత్సరంలో కూడా మంచి సేవా కార్యక్రమం చేస్తూ డిస్టిక్లోనే కాదు ఇంటర్నేషనల్లో కూడా మంచి గుర్తింపు వచ్చేలాగా మరి వాళ్ళు ఇంకా కృషి చేస్తారని ఆశిస్తూ మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో రీజన్ చైర్మన్ సుభద్ర, అలాగే ప్రెసిడెంట్ సుందరి గారు, కుమారి గారు, కిరణ్, మేము సైతం మీకోసం ప్రెసిడెంట్ గణేష్ గారు, అలాగే వీళ్ళందరూ పాల్గొని మరి ఈ రూమ్లో పిల్లలందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది.